ప్రియమైన వారలారా, ప్రైజ్ ది లార్డ్. ఒక చెట్టు కొమ్మ చెట్టుతో కలిసి ఉన్నంత వరకు అది పచ్చగా ఉంటుంది, చిగురిస్తుంది, పుష్పిస్తుంది, ఫలిస్తుంది. కానీ అది చెట్టు నుండి వేరైతే ఎంత అందమైన కొమ్మ అయినా కొద్ది కాలంలోనే ఎండిపోతుంది. అలాగే మన జీవితం కూడా యేసుతో కలిసి ఉంటే మన జీవితం ఫలిస్తుంది. ఈ ఉదయము ప్రభువు మీతో ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, నా యందు నిలిచి ఉండండి, నీ జీవితాన్ని నేను ఫలవంతం చేస్తాను. ఈ మాట మనకు యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నది. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఈ మాటలు ఎంత గొప్ప సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాయి. మరి మనకి ఇది ఒక హెచ్చరికగా ఉంది, అలాగే ఒక ఉపదేశంగా కూడా ఉన్నది. అవును, మనకు దేవుడు ఉపదేశిస్తూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మరి మనము ఎలాగున్నామో ఒకసారి మనల్ని మనం చూసుకోవాలి. తీగ తనంతట తానుగా ఫలించలేదు. మనము తీగల వలె దేవుడు మనల్ని పోలుస్తూ ఉన్నాడు. ప్రభువు ఒక ద్రాక్షవల్లిగా దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి ద్రాక్షవల్లితో మనము అనుసంధానమై ఉంటేనే దానికి జీవం ఉంటుంది, బలం ఉంటుంది, పోషణ లభిస్తుంది. ఎందుకంటే కొమ్మలో నుంచి చెట్టు కాండంలో నుంచే కొమ్మ తనకు కావలసిన సమస్తం కూడా తీసుకుంటుంది. కానీ మరి ఆ కొమ్మ చెట్టు నుంచే వేరైపోయింది అనుకోండి, ఇంకా ఆ చెట్టుకు ఇంకేమీ అందదు, బలం అందదు, పోషణ అందదు, నీళ్లు అందదు, ఏమీ అందదు. అది కంప్లీట్గా వేరైపోయిందంటే కట్ అయిపోయింది అనమాట. అంటే బ్రేక్ అయిపోయింది. ఇంకా అసలు ఏమాత్రం కూడా దానికి దీనికి కనెక్షన్ లేదు. కనెక్షన్ లేనప్పుడు చెట్టుకు ఉండేటువంటి ఏది కూడా మరి తీగకు లభించదు. అలాగే మనము దేవునితో కలిసి ఉంటేనే మనము ప్రతిదీ కూడా మనం పొందుకోగలుగుతాము. దేవుని యొక్క జీవం పొందుకోగలుగుతాము, దేవుని యొక్క బలమును పొందుకోగలుగుతాము, దేవుడిచ్చే ఆ వాక్యము అనే ఆ పోషణను మనము పొందుకోగలుగుతాము. ఎప్పుడైతే దేవునికి వేరైపోతామో మనము ఏమి కూడా పొందుకోలేము. అందుకే ప్రభువుతో మనం ఉంటేనే బలమైన కార్యాలు చేస్తాం, లేకపోతే మనము ఎలాంటి కార్యాలు కూడా చేయలేము. దేవునికి వేరుగా ఉండి మనం ఏమి కూడా చేయలేము. ఈ లోకంలో చాలామంది ఏమనుకుంటుంటారంటే, మాకు ఏం అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, మా సొంత శక్తి చాలు, మా సొంత శక్తి చేతనే మేము అన్నీ చేసుకుంటాము అని అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజం కాదు. అసలు ఆ విధంగా ఎవరు కూడా చేయలేరు. నీ సొంత శక్తి కొంతకాలమే ఉంటుంది. నీ సొంత బలము, నీ సొంత జ్ఞానము ఇవన్నీ కూడా కొద్ది కాలం మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత అవి పనికి వస్తాయో లేదో మనం చెప్పలేము. అంటే మనము పూర్తిగా మన మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడి ఉండలేము. నీ స్వబుద్ధిని అనుసరించొద్దు అని అందుకే జ్ఞాని అయిన సొలొమోను చెప్తూ ఉన్నాడు. మరి మనము ఎప్పుడైతే దేవుని బలమును పొందుకుంటామో అప్పుడే ధైర్యంగా అన్ని పనులు ఎంతో శక్తివంతంగా చేయగలుగుతాము అని మరి పౌలు గారు ఏం చెప్తున్నారంటే, నా బలహీనతల యందు నేను బలం పొందుకుంటున్నాను, ఎలాగంటే దేవుని కృప వలన అని చెప్తూ ఉన్నాడు. క్రీస్తునందే నేను బలం పొందుతాను, క్రీస్తునందే నేను బలమైన కార్యాలు చేయగలుగుతాను. ఎందుకంటే మనల్ని బలపరచువాడు యేసుక్రీస్తే. పౌలు నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను అని చెప్తూ ఉన్నాడు. ఆయన నా బలహీనతలో నేను ఆయన శక్తిని పొందుకుంటున్నానని ఆయన చెప్తూ ఉన్నాడు. మరి అలాంటి ధైర్యం మనకి ఎప్పుడు కలుగుతుందంటే మనము యేసయ్యలో ఉంటేనే అలాంటి ధైర్యంను మనం పొందుకోగలుగుతాం. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్న మాట వింటే మనకు ఒకసారి ఇది నిరుత్సాహపరిచేటువంటి మాటలు అని అనిపిస్తుంది కదా. కానీ ఇది నిరుత్సాహపరిచే మాట కాదు, ఇది ధైర్యాన్ని ఇచ్చే మాట. అంటే ప్రభు మనతో ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాము, అది మనం అర్థం చేసుకోవాలి. నాకు వేరుగా ఉంటే, ఆయనతో ఉంటే మనం ఏదైనా చేయగలము, అంతే కదా.
సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని, పరిస్థితులను మనమే మార్చుకోవాలని, భవిష్యత్తును మనమే నిర్మించుకోవాలని అనుకుంటే అది మన వల్ల కాదు. కానీ ప్రభువు మనకు తోడై ఉంటే, ప్రభువుతో మనముంటే, ప్రభువులో మనముంటే అప్పుడు సమస్తం కూడా ఎంతో గొప్పగా జరుగుతాయి. అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభువు చెప్పే మాటలు మనము చక్కగా ధ్యానించాలి. అందుకే మరి కీర్తనకారుడు అంటాడు కదా, దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఉంటాడు. ఎందుకంటే ఆయన తనకు వచ్చే బలము ఎక్కడి నుంచి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వాక్యంలో నుంచి వస్తుంది. ఆ వాక్యము అతనికి బలం ఇస్తుంది. అందుకే ఆ బలముతో ఆ నిత్యము కూడా ఫలిస్తూ ఎంతో చక్కగా తన కాలమందు ఫలమిస్తూ తను ఎంతో ఫలవంతమైన జీవితం జీవిస్తూ ఉంటాడు. అందుకే ఆయనలో నిలిచి ఉండాలంటే ప్రార్థనలో ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థనలో ఆయనతో మాట్లాడాలి. వాక్యాన్ని చదివి ఆయన స్వరాన్ని వినాలి. మన నిర్ణయాలలో ఆయన చిత్తాన్ని వెతకాలి. మన భారాలను ఆయనకు అప్పగించాలి. ప్రతి ఉదయం మనం ఏం చెప్పాలంటే, ప్రభువా, ఈరోజు నేను నా బలంతో కాదు నీ బలంతో జీవించాలనుకుంటున్నాను అని మనము ప్రభువుతో చెప్పాలి. ఎందుకంటే పౌలు అదే చెప్పాడు కదా, నేను క్రీస్తునందే సమస్తం కూడా చేయగలనని. ఆ విధమైనటువంటి మాట మనం కూడా చెప్పగలిగితే మనం కూడా ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా చేయగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో అప్పుడు మనలో మార్పు అనేది కూడా కలుగుతుంది. మనం పూర్తిగా ప్రభు పైన ఆధారపడినప్పుడు మన హృదయంలో సమాధానము అనే ఫలం వస్తుంది. మన స్వభావంలో ప్రేమ అనే ఫలం వస్తుంది. మన కష్టాలలో సహనము అనే ఫలం వస్తుంది. భయం ఉన్న చోట విశ్వాసం పెరుగుతుంది. నిరాశ ఉన్న చోట నిరీక్షణ చిగురిస్తుంది. ఈ విధంగా మనము ఒక గొప్ప ఆత్మ ఫలమును ఫలించగలుగుతాము. కొన్నిసార్లు మన జీవితంలో వెంటనే ఫలాలు కనిపించకపోవచ్చు. అందుకని దేవుడు పని చేయడం లేదు అని అనుకోవద్దు. ఎందుకంటే వేర్లు కనిపించవు. ఒక చెట్టు యొక్క వేర్లు ఎప్పుడు కూడా మనకు కనిపించవు, కానీ అవి లోపల ఎదుగుతూనే ఉంటాయి. లోపల నుంచి అవి తనకు కావలసిన పుష్కలమైన ఎరువును అందుకుంటాయి, పుష్కలమైన నీటిని అందుకుంటాయి, సమస్తమైన పోషణను అవి అందుకొని చెట్టుకి పంపిస్తూ ఉంటాయి. అలాగే మనం క్రీస్తులో నిలిచి ఉంటే మనకు ఆ చెట్లు వేర్లు కనిపించకపోయినా కూడా ఆ దేవుడు మన జీవితంలో కార్యం చేస్తూ ఉన్నాడని అర్థం మనము తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు పరిస్థితులను చూసి నిరాశ పడవద్దు. మనంతటా మనము ఏదో బలం పొందుకోవాలి అని ప్రయత్నించొద్దు. మనం మామూలుగా అయితే శారీరకమైన బలం కోసం ఏం చేస్తాం, అనేక రకాల హెల్త్ డ్రింక్స్ తాగుతూ ఉంటాం, కొన్ని సప్లిమెంట్స్ వేసుకుంటూ ఉంటాం. ఆ విధంగా బలం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ ఆత్మీయంగా బలం పొందుకోవాలంటే మాత్రం మనం దేవునికి దగ్గరగా ఉండడమే మనం బలం పొందుకోవడం. మన సొంతగా మనం ఏ బలం కూడా పొందుకోలేము. అలాగే ప్రపంచం మనకు చెప్తూ ఉంటుంది, బలంగా ఉండండి, ఎందుకు అలాగా వీక్గా కనిపిస్తున్నావు, బాగా బలంగా ఉండు, బాగా తిను, బాగా పౌష్టికాహారం తిను అని చెప్తూ ఉంటారు కదా. అయితే మనకు ప్రభు చెప్పేది డిఫరెంట్గా ఉంటుంది. ఆయన ఏమంటున్నాడంటే, నాలో ఉండండి, మీరు హ్యాండిల్ చేసుకోవాల్సిన పని లేదు, మీరు ఆ బలాన్ని సంపాదించుకోవాల్సిన పని లేదు, నాలో ఉండండి చాలు, మీరు నా దగ్గర, నేను మీకు సమస్తము అందిస్తాను, నేను ఇంకా బాగా కష్టపడండి అని దేవుడు చెప్పడు. కానీ నా దగ్గరలోనే నాలో ఉండండి చాలు, మీరు సమస్తం పొందుకుంటారని ప్రభువు చెప్తున్నాడు. ఇంకా ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నాతో లేకుంటే నాకు వేరుగా ఉంటే మీరేమి కూడా చేయలేరు. అందుకే ఒక కొమ్మ సపరేట్గా తను కొట్టివేయబడిన తర్వాత, లేదా విడిపోయిన తర్వాత, దూరం అయిపోయిన తర్వాత తనంతట తాను ఏ విధంగా కూడా ఫలించలేదు. ఎందుకంటే ఆ చెట్టు కొమ్మ ఎండిపోతుంది కంప్లీట్గా. ఆ చెట్టు కొమ్మ తను ఎంతైనా ప్రయత్నించి నేను ఫలిస్తాను అనుకున్నా కూడా అది ఫలించలేదు. ఎందుకంటే దానికి అసలు కనెక్షనే లేదు, కొమ్మతో కనెక్షన్ లేదు కదా. కాబట్టి ఆ కనెక్షన్ మనం కలిగి ఉంటేనే మనం ఫలించగలుగుతాము.
మనము చాలాసార్లు అలసిపోయిన రీతిలో ఉండవచ్చు. దేవుణ్ణి అడిగి అడిగి ప్రభా నన్ను బలవంతుని చేయి, నన్ను బలవంతురాల్ని చేయి అని మనం అడుగుతూ ఉండవచ్చు. కానీ దేవా నేను నీకు దగ్గరగా వస్తాను, తండ్రి నీకు దగ్గరగా వస్తాను, తండ్రి నీతో సమయం గడుపుతాను అని మనం దేవుని దగ్గరికి వెళితేనే మనం దేవుని దగ్గరికి ఆ యొక్క బలమును పొందుకోగలుగుతాము. మనము నీ సొంతగా నీవేం చేయొద్దు, దేవునికి దగ్గరగా ఉండు. దేవుడే నీకు బలం ఇస్తాడు, ఆయనే నిన్ను నడిపిస్తాడు, ఆయనే నిన్ను నిలబెడతాడు. ఇది నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడు ఎంతో చక్కగా జీవించగలుగుతావు. మరి ఈ దినము మనం వాక్యం ద్వారా ఈ మాటలు తెలుసుకుంటూ ఉండగా మనము ద్రాక్షవల్లితో కలిసి ఉన్న తీగ తప్పక ఫలిస్తుంది, క్రీస్తులో నిలిచి ఉన్న జీవితం కూడా తప్పగా ఫలిస్తుంది అని మీరు నమ్మి విశ్వాసంతో ప్రార్థనలలో పాల్గొనండి. మన ప్రార్థనలను దేవుడు వింటూ ఉన్నాడు. దేవుని యొక్క ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఆదరించునుగాక. అలాగే ప్రార్థనలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు. యేసయ్య, నీవే నిజమైన ద్రాక్షవల్లివి, మేము నీ తీగలము, నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేమని ఒప్పుకుంటున్నాము. ఈరోజు మా స్వంత తెలివి మీద, మా స్వంత బలం మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడే కృపను మాకు దయచేయండి. దేవా, మేము నీలో నిలిచి ఉండినట్లుగా సహాయం చేయండి. మా ప్రార్థనా జీవితాన్ని బలపరచండి. నీ వాక్యాన్ని ప్రేమించే హృదయాన్ని మాకు అనుగ్రహించండి. నిరంతరము దానిని ధ్యానించే కృపను, దివారాత్రంలో ధ్యానించే కృపను దయచేయండి తండ్రి. దేవా ప్రభా, నీ చిత్తమును తెలుసుకొని దానిలో నడిచే జ్ఞానమును ప్రసాదించండి. మా జీవితాలలో ఫలించని ప్రతి ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఏ కుటుంబంలో ప్రేమ లేదో అక్కడ ప్రేమను ఫలింపజేయండి. మా హృదయాలలో సమాధానమును ఫలింపజేయండి. మా ప్రయత్నాలు మేమేమి చేసినా కూడా నాయనా ప్రభా మంచి ఫలితాలను అనుగ్రహించండి. మా ఆత్మీయ జీవితంలో విశ్వాసాన్ని వృద్ధి చేయండి. నిరాశలో ఉన్నవారికి నిరీక్షణ ఇవ్వండి తండ్రి. బలహీనంగా ఉన్నవారిని బలపరచండి. కన్నీటితో ప్రార్థిస్తున్న వారికి జవాబు అనుగ్రహించండి. దేవా ప్రభా, ఎవరైతే వేదనకరమైన పరిస్థితిలో ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతూ ఐసీయూలలో ఉన్నవాళ్ళు, వెంటిలేటర్పై ఉన్నవాళ్ళు, తండ్రి సర్జరీకి సిద్ధపడుతున్నవారు ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వారిని బలపరిచి వారిని నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది కీమోథెరపీలు వెళ్తున్నారు ప్రభా, డయాలసిస్లో గుండా వెళ్తున్నారు. కనికరించండి, వారికి అందరికీ కావాల్సిన శక్తిని బలమును అనుగ్రహించండి. మా దేవ, కుటుంబ సభ్యులు ఎంతో వేదన పడుతూ ఉన్నారు, వారికి సహాయం చేయండి, వారిని ఆదరించండి. దేవా ప్రభా, మా కుటుంబాలన్నింటినీ కూడా దీవించి కుటుంబాలలో కలతలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా కాపాడండి. మా పిల్లలను, కుటుంబాలను, పనులను, ప్రతి ప్రయాణాన్ని కూడా మీరు ఆశీర్వదించండి. ఈ దినము మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. నిరుద్యోగ సమస్యలు ఉన్న వారికి మార్గం చూపించండి. ఈ దినం ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పక విజయం అనుగ్రహించండి. దయమేడ సంతానం కొరకు ఎదురు చూస్తూ నిన్ను ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వారిలో నీ పునరుత్థాన శక్తిని నింపి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వివాహ ప్రయత్నములు సఫలం చేయండి నైనా. ప్రతి కుటుంబంలో కూడా నీ ఆశీర్వాదం కుమ్మరించమని వేడుకొంచున్నాము దేవా. విద్యార్థులను దీవించి చక్కగా చదువుకున్నట్లుగా వారికి మంచి ఆరోగ్యము, జ్ఞానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, మరి మా జీవితాలలో మీరు చేస్తున్న ప్రతి మేలును మేము జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. రక్షణ లేని ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి హృదయాలలో మార్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ప్రభా, వ్యసనములకు గురైన వారికి యేసు నామములో విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఎంతమంది ఈ దినంలో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి మా అందరి జీవితాలలో నువ్వెంతో గొప్పగా పని చేస్తున్నావు, కార్యం చేస్తున్నావు. మేము నమ్మి విశ్వాసంతో నీకు స్తుతులు చెల్లించే కృపను దయచేయమని వేడుకొంచున్నాము. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఇజ్రాయెల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. ప్రపంచ పరిస్థితులన్నీ నీ చేతులలో ఉన్నందుకు, నీ కంట్రోల్లో ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా తండ్రి, మా దేశంలో దీవించి మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి.
ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అవును తండ్రి, ఎంతోమంది నిన్ను ఇంకా తెలుసుకోలేదు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు, హింసలు మీరు చూస్తున్నారు. దేవా, కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, మేము ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో మాకు తెలియదు. మాకు సిద్ధపాటును అనుగ్రహించండి. అంతేకాదు ప్రభా, నీ రాకడ కూడా చాలా దగ్గరలో ఉన్నది. మేము అందుకు సిద్ధపడి ఉండడానికి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయంలో బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరంలో వారికి మీరు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి ఈ సంవత్సరం కూడా ఇంకా అధికమైన మేలులతో వారిని నింపండి. వారికి ఉన్న ప్రతి సమస్యను తొలగించి పరిస్థితులను బాగు చేయమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవ, ఎంతోమంది అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నారు. వాళ్ళందరినీ లేవనెత్తి వారికి సమస్తమైన దీవెనలు అనుగ్రహించండి. అన్యాయం జరుగుతున్నాయని ఎంతగానో దిగులు పడుతూ న్యాయ పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇది మా ప్రార్థనలన్నీ అంగీకరించినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి. దేవా, మరి మేము నీలో నిలిచి ఉండాలి. నా ద్వారా నీకు మహిమను కలిగించే ఫలం కనబడాలని మేము ఒక హృదయంలో ఒక కోరికను కలిగి ఈ రోజంతా కూడా అదే మాటను ధ్యానం చేసుకుంటూ మేము మా పనులకు వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, నేను ఒంటరిగా లేను. నేను క్రీస్తులో నిలిచి ఉంటే ఆయన బలం నాలో పనిచేస్తుంది. మీ పరిస్థితి ప్రస్తుతం ఫలించని తీగలాగా కనిపించినా నిరాశ చెందకండి. యేసుతో అనుసంధానమై ఉండండి. ప్రార్థనలో నిలిచి ఉండండి. వాక్యంలో నిలిచి ఉండండి. సరైన సమయంలో దేవుడు మీ జీవితాన్ని ఫలవంతం చేస్తాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదంగా ఉంటే మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకోనండి. లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి రికమెండ్ అవుతుంది. మరొక ఆశీర్వాదకరమైన దేవుని వాక్యంతో మళ్ళీ కలుద్దాం. ప్రభువు మీకు తోడయండి. ఈ రోజంతా మిమ్మలను నడిపించి మీ జీవితాన్ని బహుగా ఫలింపజేయునుగాక. ఆమెన్.